హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ గార్డెనింగ్. ఈరోజు నేను సపోటా మొక్క గురించి చెప్పబోతున్నానండి. మా టెర్రస్ గార్డెన్లో ఇది నేను 100 రూపీస్ టబ్లో వేశాను. 8 నెలలు అవుతుంది. ఇది ఫస్ట్ ఒక 2 పళ్ళు వచ్చినాయి. కానీ అది ముందుగానే తెంపేసాం పక్వానికి రాకముందే, సో తెలియలేదు. ఇప్పుడు 8 నుంచి ఒక 10 పళ్ళు వచ్చినాయండి. నేను మా గార్డెనింగ్ ఫ్రెండ్స్ని అడగటం వల్ల గ్రూప్లో ఏమైందంటే చాలామంది చెప్పారు, పండు తాలూకు ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో తొక్క రఫ్ స్టేజ్ నుంచి ప్లెయిన్ స్టేజ్ కంటే స్మూత్నెస్కి వస్తుంది, ప్లెయిన్గా అవుతుంది, నునుపుగా, అప్పుడు అది పండటానికి వచ్చినట్టు అని చెప్పారు. సో ఈరోజు నేను ఈ టెర్రస్ మీదకి వచ్చి మా పళ్ళని చూడడానికని వచ్చాము. ఒక 2 పళ్ళు అయితే రఫ్నెస్ నుంచి ప్లెయిన్గా స్కిన్ అయితే సాఫ్ట్గా, అంటే సాఫ్ట్గా మెత్తబడలేదు కానీ నునుపుగా అయ్యిందనమాట. సో వీటిని మా బుజ్జిగాడితోటి ఈరోజు హార్వెస్ట్ చేయించడానికని తీసుకొచ్చానమాట. చూడండి వాడు ఎలా తీసేస్తున్నాడో. ఇది చూడండి ఎలా తెంపుతున్నాడు పండు పట్టుకొని. అయితే ఈ విధంగా మనకి ఏంటంటే సపోటా ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి అంటే రఫ్, అదే దాని స్కిన్ ఎప్పుడైతే రఫ్ నుంచి ప్లెయిన్గా అయిపోతుందో అప్పుడు దాన్ని మనము పక్వానికి వచ్చిందని చెప్పి హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇదైతే నేను అలాగే చేసాము. ఒక 2 పళ్ళు అయితే మాకు దొరికినాయి చక్కగానే. ఒక పండు అయితే ఇలా చేతిలో పట్టుకోగానే చేతిలోకి వచ్చేసింది, అంటే అది అప్పటికే పండిపోయినట్టు లెక్క. ఇంకొక రోజు డిలే చేస్తుంటే అది నాకు పక్క వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఉండేది. సో ఈరోజు మాకు 2 పళ్ళు అయితే వచ్చినాయి. ఈరోజు మా బుజ్జిగాడికి ఈ మధ్య ఫుడ్ అలవాటు చేస్తున్నాము. మా బుజ్జిగాడికి ఈ ఫ్రూట్తో ఈరోజు ఈవినింగ్ స్నాక్ అనమాట. చూడండి అంత రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మన ఇంట్లో పెంచుకున్న పళ్ళు ఫుల్లీ ఆర్గానిక్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేనిది ఫుల్లీ ఆర్గానిక్. చూడండి నోరు చెప్పేసి ఎలా పట్టుకున్నాడు. అయితే నేను వాడేది ఏంటంటే కేవలం కిచెన్ వేస్ట్. మా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని నేను కంపోస్ట్గా చేసుకుంటాను, అలాగే లిక్విడ్ ఫామ్లో కూడా ఇస్తూ ఉంటానన్నమాట. సో నేను అయితే వాడేది అదే అనమాట. ఇంక వేరే ఏది ఇవ్వను బయట నుంచి. నా ఇంట్లో దొరికే కిచెన్ వేస్ట్ నుంచి మాత్రమే నేను ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటాను, కంపోస్ట్ తయారు చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా చూడండి వాడికి మన ఇంట్లో దొరికే ఆర్గానిక్ ఫ్రూట్ వాడికి ఈవినింగ్ ఇలా తినిపిస్తున్నాను అనమాట. నా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను. నమస్తే.